కారణాలు ఏమైనా కానీ ఈసారి ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గారిలో మునుపటి కాన్ఫిడెన్స్ కనిపించడం లేదు. స్టబన్గా లేరు, స్థిరంగా లేరు. 2004 ఎన్నికలే చూసుకోండి. ఆ ఎన్నికల్లో ప్రధాన నినాదం విద్యుత్ని వ్యవసాయ రంగానికి ఉచితంగా ఇవ్వడం, ఫ్రీ కరెంట్ అనేటువంటి నినాదాన్ని రాజశేఖర రెడ్డి గారు ముందు తీసుకొచ్చారు ఆనాటి కాంగ్రెస్ సభాపక్ష నేతగా. కానీ ఆ నినాదం చూసి చంద్రబాబు నాయుడు గారు ఏమాత్రం చలించలేదు. ఇచ్చేది లేదు ఉచితంగా కరెంటు అని చెప్పేశారు వారు. ఒకవేళ ఉచితంగా ఇచ్చేదైతే ఆ ఎలక్ట్రికల్ తీగల మీద బట్టలను ఆరేసుకోవాల్సి వస్తుంది, కాబట్టి నేను ఇవ్వడం లేదని చెప్పారు. ప్రచార ఘట్టం చివరి రోజు కూడా స్థిరంగా అదే మాట చెప్పారు, ఇవ్వము. అలాంటి స్థిరత్వం ఎందుకో ఈసారి వాళ్ళు కనిపించడం లేదు. మొన్నటి వరకు టీడీపీ వాళ్ళు ఈ వాలంటీర్స్ మీద చాలా విరుచుపడ్డారు. కారణాలు ఏమైనా కానీ వాలంటీర్లలో ఎక్కువ భాగం, అంటే అందరూ కాకపోయినా ఎక్కువ భాగం వైసీపీకి అనుకూలంగా ఉన్నారు. దాదాపుగా 2.5 లక్షల పైమంది రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్లు ఉన్నారు. 50 కుటుంబాలకు ఒకటి చొప్పున. వాళ్ళలో ఎక్కువ భాగం టీడీపీకి వ్యతిరేకము, వైసీపీకి అనుకూలం. సో దీంతో ఈసారి ఎన్నికల్లో వాలంటీర్లకు వైసీపీకి ఉన్నటువంటి లింక్ని తెగొట్టాలని టీడీపీ చాలా ప్రయత్నాలు చేసింది. దాంట్లో భాగంగానే టీడీపీ అభిమానులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు ఎలక్షన్ కమిషన్ ఆదేశించింది. ఎలక్షన్ కమిషన్ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది, వాలంటీర్లని పెన్షన్ ఇవ్వడానికి దూరంగా ఉంచండి, పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో వాలంటీర్లను ఉంచవద్దు అని చెప్పి. ప్రత్యామ్నాయ ఏర్పాటు చేయడం కూడా సమయం లేకపోయింది. మార్చి 30న ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు వచ్చినాయి. మధ్యలో మార్చి 31, ఏప్రిల్ 1న పెన్షన్ ఇవ్వాలి. ఒక్క రోజులో ప్రత్యామ్నాయ ఏర్పాటు జరగవు కాబట్టి పెన్షన్ చాలామంది అందలేదు. అందనటువంటి వృద్ధులు, వికలాంగులు వగరాలు చాలా ఇబ్బంది పడ్డారు. అప్పుడు టీడీపీకి కనువిప్పు కలిగింది. వాలంటీర్ల వల్ల ప్రజలు ఇబ్బంది పడ్డారు. పైగా ప్రజలకు, పేద ప్రజలకు ముఖ్యంగా వాలంటీర్ల పట్ల సదభిప్రాయం ఉన్నది అని వెంటనే ఆయన మాట మార్చారు. 2 అడుగులు వెనక్కి వేశారు. 1 అడుగు ముందుకు వేసిన ఆయన 2 అడుగులు వెనక్కి వేసి వాలంటీర్ వ్యవస్థ నేను కొనసాగిస్తాను అని చెప్పి. అప్పటికీ నమ్మకం కలగదు జనాల్లో అనుకొని ఆయన ఇంకో కొత్త వాగ్దానం కూడా చేశారు. వాలంటీర్ వ్యవస్థను కొనసాగించడం మాత్రమే కాకుండా వాళ్ళకి ఇస్తున్నటువంటి 5,000 రూపాయల గౌరవ వేతనాన్ని 10,000 రూపాయలకి పెంచుతానని అన్నాను. అక్కడ కూడా వారు ఆగలేదు. ఈ 10,000 అనేది బిగినింగ్ మాత్రమే, ఇంకా చాలా చేస్తాను నేను అని చెప్పాల్సి వచ్చింది. అదే మరి ఎన్డీఏ మేమందరం 3 పార్టీల కూటమికి హామీ ఇస్తున్నాం. మీ ఉద్యోగాలు తీసేయం, వాలంటీర్ వ్యవస్థ కొనసాగిస్తామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఉగాది రోజున, పండుగ రోజున తీపి కబురు మీకు అందరికీ ఇస్తాం. 5,000 కాదు, మీకు రాబోయే రోజుల్లో 10,000 రూపాయలు పారితోషికం ఇచ్చే బాధ్యత మాది. అది బిగినింగ్. వాలంటరీ వ్యవస్థని పెన్షన్ దూరంగా ఉంచడం దగ్గర నుండి మొదలుపెట్టి వాలంటరీ వ్యవస్థని కొనసాగిస్తాము, వాళ్ళ జీతాలు రెట్టింపు చేస్తాము, అది మాత్రమే కాదు ఇంకా ఇంకా చేస్తాం అని చెప్పడం అనేది ఒక తడబాటు, ఒక రాజకీయ తడబాటు. వ్యవసాయ రంగానికి ఉచిత విద్యుత్ ఇవ్వటం కుదరదు అన్నట్టుగా వారిప్పుడు లేదు.